దశాబ్దాలుగా ఉగ్రవాదంతో ఇబ్బంది పడుతున్న భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్లోని ముష్కరుల స్థావరాలపై దాడి చేసింది. ఇది పాకిస్తాన్పై పోరు కాదు, ఉగ్రవాదంపై పోరు. పాకిస్తాన్ ఆర్మీతో యుద్ధం కాదు, ఉగ్రవాదులతో సమరం. క్రిస్టల్ క్లియర్గా భారత్ చేసిన ఈ ప్రకటన వెనుక ఎంతో రక్త చరిత్ర ఉంది. ఎన్నో ప్రాణ త్యాగాలు, మరెన్నో మరణాలు, ఇంకెన్నో అవరోధాలు. ఇలా ప్రతి దశను దాటుకుంటూ వస్తోంది ఇండియా. ఇందులో మరిచిపోలేని దారుణ ఘటన భారత పార్లమెంటుపై ఉగ్రదాడి. స్వతంత్ర భారతావనిలో ప్రజాస్వామ్యానికి నిలయమైన పార్లమెంటుపై దాడి జరగటం అదే తొలిసారి. ఈ ఘటన చరిత్రలో కలిసిపోవచ్చు, ప్రపంచం మరిచిపోవచ్చు, కానీ భారతీయుడు మరిచిపోలేదు. ఇంతకీ అప్పటి పార్లమెంట్ దాడి ఘటనలో ఏం జరిగింది? దానికి ఆపరేషన్ సింధూతో ప్రతీకారం తీర్చుకుందా? లెక్క సరిపోయిందా? ఇంకా బ్యాలెన్స్ ఉందా? సాక్షి స్పెషల్ స్టోరీ. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల కోసం ఎన్నుకున్న ప్రభుత్వం. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్యానికి దేవాలయం. అలాంటి పార్లమెంట్ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రమూక రెచ్చిపోయింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 5గురు పార్లమెంట్లోకి చొచ్చుకొచ్చారు. ప్రజాస్వామ్యాన్నే లేకుండా చేయాలనుకున్నారు. 2001 డిసెంబర్ 13 దేశ రాజధాని ఢిల్లీ. సమయం 11 గంటలు. అప్పటికి ఇంకా పొగమంచు వీడలేదు, చలి తగ్గలేదు. బయట మాత్రం ట్రాఫిక్ గట్టిగానే ఉంది. ఆ చలిలోనే ఢిల్లీ వాసులు ఆఫీసులకు బయలుదేరారు. ఆ ట్రాఫిక్ లో ఓ అంబాసిడర్ విఐపి కారు. దానిపై ప్రజాప్రతినిధులకు ఉండే ఎరుపు రంగు బల్బు కూడా వెలుగుతోంది. ఇటు పార్లమెంట్లో శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎంపీలంతా పార్లమెంటుకు చేరుకున్నారు. ఇటు ట్రాఫిక్ లో ఉన్న విఐపి వాహనం పార్లమెంటు వైపు దూసుకొచ్చింది. సమయం 11:30. తెల్లటి అంబాసిడర్ వాహనం పార్లమెంటు ఎంట్రీ చెక్ పాయింట్ వద్దకు చేరుకుంది. బండి వస్తున్న వేగం, దానిపై ఉన్న ఎర్రటి బల్బ్, విఐపి స్టిక్కర్ చూసి సెక్యూరిటీకి ఎలాంటి అనుమానం రాలేదు. యథాలాపంగా గేట్లు ఎత్తేశారు. ఆ ఒక్క ఏమరపాటు పార్లమెంటు చరిత్రలోనే చీకటి అధ్యాయానికి దారితీసింది. ఆ తెల్లటి అంబాసిడర్లో ఎంపీలు ఎవ్వరూ లేరు. కారులో 5గురు ఉగ్రవాదులున్నారు. వెనుక డిక్కీలో AK-47 రైఫిల్స్, ఇంకా హ్యాండ్ గ్రెనేడ్లు ఉన్నాయి. వాళ్లు వచ్చింది పార్లమెంటుపై దాడికి మాత్రమే కాదు. అదే పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రిని హత్య చేయడం వాళ్ల పథకం. ప్లానింగ్ పక్కాగా ఉంది. అనుకున్నట్టుగానే ముష్కరులు లోపలకు చొచ్చుకుపోయారు. అయితే గేట్ నెంబర్ 12 వద్ద భద్రతా సిబ్బందికి అనుమానం వచ్చింది. వాహనాన్ని వెనక్కు వెళ్లాల్సిందిగా సంకేతాలిచ్చారు. అయితే కారు ఆగలేదు. అలానే నేరుగా దూసుకొచ్చి అప్పటికే పార్క్ చేసి ఉన్న ఉపరాష్ట్రపతి కారును ఢీకొట్టింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది మొత్తం అలర్ట్ అయ్యారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఉగ్రవాదులు పార్లమెంటు ప్రాంగణంలోకి అడుగు పెట్టేశారు. తుపాకులు బయటకు తీశారు. కాల్పులు జరుపుతూనే ఉన్నారు. ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే ఒకరు, ఇద్దరు, ముగ్గురు ఇలా వరుసగా ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోతున్నారు. ముష్కరులు తమ పథకాన్ని పద్ధతి ప్రకారం అమలు చేస్తూనే ఉన్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా భద్రతా సిబ్బంది అలారం మోగించింది. వెంటనే ప్రతి గేటు వద్ద ఉన్న సిబ్బంది అప్రమత్తమయ్యారు. మరీ ముఖ్యంగా పార్లమెంటు ద్వారాల వద్ద ఉన్న సిబ్బంది తలుపులన్నీ మూసేశారు. సెషన్ వాయిదా పడింది. పార్లమెంట్ లోపల ఒకరిద్దరు కాదు, ఏకంగా 100 మంది ఎంపీలున్నారు. వాళ్లల్లో కీలకమైన మంత్రులంతా ఉన్నారు. ఇటు పార్లమెంటు బయట కాల్పులు, హఠాత్తుగా పెద్ద బాంబు పేలిన శబ్దం. 30 నిమిషాల పాటు బయట ఏం జరుగుతుందో లోపల ఎంపీలకు అర్థం కాలేదు. అంతా బిక్కుబిక్కుమంటూ టేబుళ్ల కింద దాక్కున్నారు. నిమిషాల్లో అప్రమత్తమైన భద్రతా బలగాలు 5గురు ముష్కరుల్ని హతమార్చారు. విషయం నిమిషాల్లో పాకిపోయింది. దేశమంతా ఉలిక్కి పడింది. పార్లమెంటుపై దాడి దృశ్యాలు ఇప్పటికీ భారతీయుల కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. ఈ దారుణ ఘటనలో 9 మంది అమరులు కాగా మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం నింపిన ఈ భయానక ఘటన భారత భద్రతా వ్యవస్థకు పెను సవాల్ విసిరింది. ప్రజాప్రతినిధుల సభకే భద్రత కరువైందంటూ కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేస్తున్న వేళ మరోవైపు భారత్ పూర్తి స్థాయిలో ఈ ఘటనపై దృష్టి పెట్టింది. అసలు పార్లమెంటుపైనే దాడికి తెగబడాలనే ఆలోచన ఎవరిది? కల్లో కూడా ఊహించని ఈ ఆలోచనను అమలు చేసింది ఎవరు? భారత పార్లమెంటుపై దాడికి మూలం కాందహార్లో విమానం హైజాక్ గా చెప్పుకోవాలి. కాందహార్ హైజాక్ తో విడుదలైన మసూద్ అజార్ ఆ తరువాత భారతదేశ భద్రతకు పెనుముప్పుగా మారాడు. అతని కార్యాచరణ, భావజాలం, ఉగ్రవాద కార్యకలాపాలు భారతదేశంలో అనేక దాడులకు మూల కారణమయ్యాయి. కాందహార్ నుంచి అంబులెన్స్ లాంటి వాహనంలో పరారైన మసూద్ అజార్ అట్నుంచి అటు నేరుగా పాకిస్తాన్ చేరుకున్నాడు. పాక్ లో జైషే మొహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. పాక్ ప్రభుత్వం ISI సహకారంతో ఈ సంస్థ భారత్ లో అనేక ఉగ్రదాడులు చేసింది.
వీటిలో ఒకటి 2001లో భారత పార్లమెంటుపై దాడి. భారత ప్రజాస్వామ్యానికి గుర్తుగా నిలిచిన పార్లమెంటుపై దాడి చేసేందుకు లష్కరే తోయిబాతో చేతులు కలిపాడు మసూద్ అజార్. అలా లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ సంస్థల నుంచి 5 ఆత్మాహుతి సభ్యుల్ని ఎంపిక చేశారు. వాళ్లకు శిక్షణనిచ్చి దాడి జరిపినట్టు అప్పటి కేంద్ర హోంమంత్రి ఎల్కే అద్వానీ లోక్సభలో ప్రకటించారు. పార్లమెంటుపై దాడికి ప్లాన్ చేసింది మసూద్ అజార్ అయితే దాన్ని అమలు చేసిన వ్యక్తి అఫ్జల్ గురు. 1969లో జమ్మూ కశ్మీర్లో జన్మించిన అఫ్జల్ గురు మంచి స్టూడెంట్. ఏకంగా మెడిసిన్ లో సీటు కొట్టాడు. కానీ ఫస్ట్ ఇయర్ కూడా పూర్తి చేయకుండానే మానేశాడు. ఎందుకంటే అప్పటికే మసూద్ అజార్ స్థాపించిన జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ వైపు ప్రేరేపితుడయ్యాడు. పార్లమెంటుపై దాడి కోసం క్షేత్రస్థాయిలో గ్రౌండ్ ప్రిపేర్ చేసింది ఇతడే. ఢిల్లీలో షార్ట్ కట్ రూట్స్, ఉగ్రవాదులు ఉండడానికి రూమ్స్, వాడుకోవడానికి సిమ్ కార్డులు, వాహనాలు ఇలా సమస్తం సమకూర్చి పెట్టాడు. ఇంకా చెప్పాలంటే పార్లమెంటుకు ఎలా చేరుకోవాలి, లోపలకు ఎంత దూరం వెళ్లాలి, ఎక్కడ కారు నిలపాలి లాంటివన్నీ ఇతడి కనుసన్నల్లోనే జరిగాయి. అంతకంటే ముందు కాశ్మీర్లోని ఓ రహస్య స్థావరంలో జైషే మహమ్మద్ కమాండర్ ఘాజీ బాబాతో అఫ్జల్ గురు పూర్తి స్థాయిలో చర్చలు జరిపాడు. అలా ఘాజీ బాబాతో పక్కా ప్రణాళిక రచించిన తర్వాత అట్నుంచటు నేరుగా ఢిల్లీలో దిగాడు అఫ్జల్ గురు. ఢిల్లీకి వచ్చిన తర్వాత తన సోదరుడు షౌకత్, స్నేహితుడు గిలానీకి విషయం చెప్పాడు. అంతా కలిసి ఢిల్లీలోని ముఖర్జీ నగర్లో ఉన్న గాంధీ విహార్లో ఓ ఇల్లు తీసుకున్నారు. అక్కడికి జైషే మహమ్మద్ కమాండర్ ఘాజీ బాబా కూడా వచ్చాడు. ఆపరేషన్ హెడ్ గా మహమ్మద్ ను అక్కడే నియమించారు. పార్లమెంటుపై దాడి చేసిన 5 ఉగ్రవాదుల్లో ఒకడు మహమ్మద్. ఇతడే ఈ టీంకు లీడర్. ఈలోగా కరోల్ బ్యాగ్ నుంచి కారు కొనుక్కొచ్చాడు అఫ్జల్ గురు. దానికి ఎర్ర లైటు అమర్చడం, నెంబర్ ప్లేటు మార్చడం, స్టిక్కర్ అతికించడం లాంటి పనులన్నీ ఇతడే చేశాడు. విచారణలో ఈ విషయాలన్నీ బయటకొచ్చాయి. ఈ కేసులో అఫ్జల్ గురుతో పాటు షౌకత్, గిలానీని పోలీసులు అరెస్టు చేశారు. షౌకత్ కు కఠిన కారాగార శిక్ష విధించిన కోర్టు అఫ్జల్ కు ఉరిశిక్ష విధించింది. అటు పార్లమెంటుపై దాడి చేసిన 5 ముష్కరుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టగా, ఇటు కీలక సూత్రధారి అఫ్జల్ గురును చట్టబద్ధంగా ఉరికంబం ఎక్కించారు. పార్లమెంటు ప్రాంగణంలోనే ముష్కరులు చచ్చారు. ఇటు అఫ్జల్ గురును ఉరితీశారు. దీంతో లెక్క సరిపోయిందా? అసలు మాస్టర్ మైండ్ మసూద్ అజార్ సంగతేంటి? జైషే మహమ్మద్ కమాండర్ ఘాజీ బాబా ఏమయ్యాడు? ఆపరేషన్ సింధూర్తో అప్పటి పార్లమెంట్ అటాక్ బదులు తీర్చుకున్నామా? ఫిబ్రవరి 9, 2013న అఫ్జల్ గురును తీహార్ జైలులో ఉరితీశారు. అయితే అంతకంటే ముందు మరో కీలక పాత్రధారి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ కమాండర్ అయిన ఘాజీ బాబాను ఖతం చేసింది భారత ఆర్మీ. పార్లమెంటుపై దాడి కోసం ఉగ్రవాదులకు శిక్షణనివ్వడంతో పాటు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన ఘాజీ బాబా పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి భారత్ భూభాగంలో ఉన్న జమ్మూ కాశ్మీర్లోకి వచ్చాడు. పక్కా సమాచారం అందుకున్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఘాజీ బాబా కోసం రహస్య ఆపరేషన్ నిర్వహించింది. ఈ ఆపరేషన్లో ఘాజీ బాబా హతమయ్యాడు. తమ కమాండర్ మృతి చెందిన విషయాన్ని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ కూడా నిర్ధారించింది. మరి మసూద్ అజార్ పరిస్థితి ఏంటి? భారత పార్లమెంటుపై దాడి మాత్రమే కాదు, 2016లో పఠాన్కోట్ ఎయిర్ బేస్ పై దాడి, 2019లో పుల్వామా దాడి ఘటనల్లో నేరుగా మసూద్ అజార్ హస్తం ఉంది. పుల్వామా ఘటనలో 40 మంది వీర జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దాడి తరువాత మసూద్ అజార్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించింది ఐక్యరాజ్య సమితి. ఇలా కాందహార్ ఎపిసోడ్ లో మసూద్ ను విడిచిపెట్టినందుకు భారత్ భారీగా మూల్యం చెల్లించుకుంది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తో తిరిగిచ్చే పని ప్రారంభించింది. పెహల్గాం దాడికి ప్రతిస్పందనగా ఆపరేషన్ సింధూర్ పేరిట ప్రతి దాడులు మొదలుపెట్టిన భారత్ మసూద్ అజార్ పాకిస్తాన్ లోని బహవల్పూర్ లో తలదాచుకున్నాడనే పక్కా సమాచారంతో అటువైపు ఫోకస్ పెట్టింది. వరుస క్షిపణి దాడులతో మోత మోగించింది. ఈ దాడుల నుంచి త్రుటిలో తప్పించుకున్న మసూద్ అజార్ తన సమీప బంధువుల్ని 10ల సంఖ్యలో కోల్పోయాడు. అయితే ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ఇంకా మిగిలే ఉంది. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుంది. ఈ భూమి మీద ఏ మూల దాక్కున్నా అతన్ని అంతం చేసే వరకు ఆపరేషన్ సింధూర్ ఉంటుంది.